డబ్బు వచ్చిందిగా పోతున్నాడు. కొంచెం దూరం అయినాక పండితుడు కాదు మరి అబ్బాయికి చక్కని దగ్గర రావరా అన్నాడు. స్వామి ఆ చక్కం ఏమిటో గెట్టేమిటో నాకు తెలియదు, నేను చదవలేదన్నాడు. అదే నీ జీవితంలో కాల భాగం నాశనం చేశాను. అర్థశాస్త్రం ఎవరన్నా ఉండాలా అన్నాడు. సో కొంచెం నేను మాట్లాడాలి కదా, సరే నువ్వు వ్యాకరణం చదివావా అన్నాడు. వ్యాకరణము గోకరణము నాకు తెలియదు స్వామి అన్నాడు. ఇంకొక భాగం ఎందుకు అన్నాడు. ఇంకొంచెం నువ్వు మీమాంస చదివాలంటే మీమాంస నాకు తెలియదు కానీ ఆవు మాంసం మాత్రం నాకు తెలుస్తున్నాడ. 30 వేలు పోరా అన్నాడంట. ఇంతలో అలలు వచ్చేస్తున్నాయి, గాలి వచ్చేసింది, నది నీళ్లు ఇట్ట అరడం మొదలుపెట్టాయి. స్వామి ఈత విద్యుత్తా నీకు అడిగాడు. నాకు తెలియదు రా అన్నాడు. నాకు 30 జీతం పోయింది, నేను చెప్పిన వింటారా, కానీ నాకు ఈత వచ్చు, పడవ పోతా అంది. కాబట్టి ఈత రాకపోతే నువ్వు మునిగిపోతావు. నాకు 30 జీవితం మీద ఈత వచ్చు, అది ఇంట్లో పడిపోయింది, విడిపోతుందని అనిపించింది. కానీ నదిలో ఏమిటి కావాలి? ఈత కావాలి. కానీ సంసారంలో ఈ వీటిని మునిగిపోకుండా సాంసారిగా ఉండేటువంటి ఆత్మ వివేకం జ్ఞానాన్ని పొంది చేయాలి, అది కావాలి. కాబట్టి ఇప్పుడు ఇంతవరకు నీకు ఆత్మ సద్వివేకం ఆత్మానాత్మ వివేకం చెప్పాను. కాబట్టి ఆత్మ నిత్యమైంది. ఈ భీష్మాల శరీరుడు ఆత్మ కాదు, అవి ఎలా చనిపోయాయి ఇవన్నీ తెలుసుకొని ఆత్మ అనే వ్యక్తంతో ఏడుపు విడిచిపెట్టేసి వాడు సంస్కారం అనేది నీ యుద్ధం నువ్వు చేయి, నీ కర్తవ్యం నువ్వు చేయి. కానీ బాగుంది, హింస వల్ల పాపం వస్తుంది కదా. నాకేం లేదు, ఇవన్నీ తెలుసుకున్నా, నేను యుద్ధం చేస్తాను చెప్పినట్టు. కానీ చంపడం అంటే హింస కదా. నీ ధర్మశాస్త్రం ఏం చెప్పింది? అహింస, హింస చేయకూడదు, నిషేధం. అహింస పరమో ధర్మ, అహింస పరమధర్మము. మరి నేను చదివితే అధర్మం అవుతుంది, హింస అధర్మం అవుతుంది. ధర్మం చెప్పిన శాస్త్రాలు చెప్తున్నాయి. అందువల్ల నేను ఇప్పుడు ఇవాళ శాస్త్రాన్ని కాదు, హింస అధర్మం కాబట్టి పాపకార్యం కాబట్టి అట్లా అది విను. ఏనం వేద్య హంతారం యశ్చైనం మన్యతే హతం ఉభౌతౌ న విజానీతో నాయం హంతి న హన్యతే. అబ్బాయి ఆత్మ చంపబడేది కాదు, చచ్చేది కదా. హింస హింస చచ్చదగిన హింస. ఆత్మ చంపబడేది కాదు, చచ్చేది కాదు. అంటే అది కర్త కాదు. చంపాలంటే కర్తృత్వం, అది కర్త కాదు, కర్మ కాదు. చంపించుకోవడం కర్మ, చంపడం కర్త. కర్త ఎప్పుడు వస్తాడు? ఇంద్రియాలు ఉంటే కర్త. కర్ణ ఉండాలి కదా. నేను నోరు చెప్పాలి, మీకు ఉపన్యాసం ఉంటే నాకు నోరు ఉంది. ఉపన్యాసం చెప్పడం నేను కర్త నేను కావాలంటే ఇదిగో నా నోరు మాట్లాడుతున్నాను. ఉండేది ఒకడే, మృత్యుడు లేడు, దాన్ని వాడే. కోరిక లేదు, మృత్యుడు లేడు, దానికి ఇంద్రియాలు లేవు. కాబట్టి ఆత్మ కర్త కాదు, అందరూ చంపడు. నిష్క్రియం. కర్త ఎప్పుడు అవుతాడు? క్రియ చేస్తే, ఒక పని చేస్తే కర్త అయినాడు. కానీ అది నిష్క్రియం. దానికి ఏ ఇంద్రియాలు లేవు పని చేయడానికి. కానీ ఇంద్రియాలు లేవు కాబట్టి ఏ పనులు చేసి నిష్క్రియం కాబట్టి కర్తృత్వం లేదు, కర్త కాదు. కాబట్టి చంపడం అనే క్రియ అతను చేయడు. కర్మ కాదు అంటే చంపబడి అవుతాడు. నా హన్యతే చంపబడు అంటే కర్మ కాదు, నా హంతి చంపడు వాడి కర్త కాదు. కాబట్టి ఏనం వేత్తి, ఎవరైతే ఈ విధంగా ఇతను చేర్చేవాడు కాదు, అతను చంపబడేవాడు కాదని ఎవడైతే ఏనం ఈ ఆత్మని తెలుసుకుంటాడో వాళ్ళు ఏమంటారు. కానీ ఎవడైతే ఈ ఆత్మ చంపేవాడని, ఈ ఆత్మ చంపబడేదని అనుకుంటే ఉభౌతౌ న విజానీతో, వాళ్ళకి అసలు దీని గురించి ఏబీసీ వాళ్ళ అజ్ఞానులు. వాళ్ళిద్దరు ఏమి తెలియని మూర్ఖులు. నిజమేమంటావా? అయం నహంతి నహన్యతే. ఈ ఆత్మ చావదు, చంపబడదు. కానీ నువ్వు ఒకటి చంపేవాడి కాదు, నువ్వు చంపబడేవాడు కాదు. దేహ దృష్టి ఆత్మానాత్మ. కాబట్టి ఎవరైనా కనుకుంటే అజ్ఞానులు ఇంతసేపు నీకు జ్ఞానం చెప్పా, మరి నువ్వు అజ్ఞానం మాట మాట్లాడతావే. కాబట్టి చంపడం క్రియ, అది క్రియ కర్త కదా, కర్తకి అధీనంగా ఉంటుంది. కర్తగా దాని కరణాలు లేవు, ఇంద్రియాలు లేవు,
కాబట్టి నిష్క్రియం ఆత్మ చంపదు. క్రియ శరీరం ఉండాలి, దానికి పనిముట్టు ఉండాలి, చేసే కర్త ఉండాలి. ఆత్మకి ఏవి లేవు, కరణాలు లేవు, అందువల్ల దానికి సంకల్పం కూడా లేదు, ఏ కోరికలు లేనటువంటిది. కోరికలు జీవుడికే కాబట్టి అది వీటిని తృప్తి కాస్తే రాదు. అయితే ఆత్మ కర్త కాదంటున్నావు, ఏ కర్మకు విషయం కాదంటున్నావు, కాబట్టి ఆత్మ సావదంటున్నావు, అది అవయవాలు లేదంటున్నావు, అది నిష్క్రియము నిర్వికారం అంటావు. ఎట్లా దానికి కారణం? నజాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్యః శాశ్వతోయం పురాణో నహన్యతే హన్యమానే శరీరే. అబ్బాయి ఆత్మదే నజాయతే. ఇప్పుడు షడ్భావ వికారాలు ఉన్నాయి. ప్రతి వస్తువు పుట్టుతుంది, పుట్టింది సస్తుంది, పుట్టిందంతా సస్తుంది. పుట్టడమే లేదంటే సత్యం ఎక్కడి నుంచి? ప్రతి వస్తువుకు ఆత్మ కాకుండా అనాత్మ వస్తువు 6 వికారాలు ఉంటుంది. భావ వికారాలు: పుట్టడం, వృద్ధి పెరగడం, జన్మ వృద్ధి పరిణతి మార్పు చెందడం, జన్మ వృద్ధి పరిణతి, వ్యాధి జబ్బు, అపక్షయం కృషించుకోవడం, నశతి చావడం. 6 వికారాలు. ముందు పుట్టుకాలే మొదటిది ఉంటే అవతల మీద 6 వికారాలు, ఆఖరి చావనేది వికారం. ఈ ఆత్మ నా జాయితే, దాని పుట్టుకే లేదు, దాని నిర్వికారం, అది వికారమే లేదు. అది దానికి పుట్టడం అనేటువంటి భావ వికారం లేదు. కానీ నమ్రియతే, కానీ ఎప్పుడు పుట్టుతో దానికి సావు లేదు. పుట్టుక సావు మధ్యలో ఏమంటే మధ్యలో ఉండేటువంటి వృద్ధి పరిణతి అపక్షయ వ్యాధి అనేటువంటి 4 వికారాలు. కానీ షడ్భావ వికార శూన్య ఆత్మ. ఎప్పుడైనా ఒక్క తూరి చూసావా? ఎప్పుడు కూడా ఒక్క తూరి కూడా అది దానికి సావు ఉంటుంది. పుట్టడం అంటే అంతమందిరే జాయితే నమ్మి వారి తోడు ఇక పెట్టామన్నా పుట్టుని చేస్తామండి అంటే ఈరోజు పుట్టిపోయింది, ఇక పెట్టి పుట్టబోతుంటావా? నా భూత్వా నా భూయ. ఎందుకయ్యా? నిత్య ఎప్పుడు ఈసారి పెట్టా, శాశ్వతం అని చెప్పా. పురాణం ఎప్పుడో కాదు అని తెలియదు. అందువల్ల అది చంపదు, చంపబడదు. చంపబడేది శరీరం. ఎందుకు? అది పుడుతుంది కాబట్టి అదే చంపబడేది చెప్పి ఇంకా చెప్తున్నాడు. వేదా ఎందుకంటే నాకు ఇంకా చాలా శ్లోకాలు ఉన్నాయి కాబట్టి చాలా వివరణ తగ్గించాలి. వేదా వినాశనం నిత్యం ఏనమజమవ్యయం కథం సపురుష పార్థ కంఘాతయతి హస్తికం. యోతువాదం చెప్తున్నాను వినమయ్యా. ఈ పురుషుడున్నాడే అవినాశి, నాశనం లేనివాడు, నిత్యుడు ఎప్పుడు ఉండేవాడు, అజం పుట్టుకే లేనివాడు, అవ్యయం తరగనివాడు. ఆత్మ తరగనివాడు, పుట్టుకు లేనివాడు, నాశనం లేనివాడు, నిత్యుడు. ఇటువంటి ఆయన కథం ఘాతయతి, ఎలా చంపుతాడు? ఆయన ఎలా చంపబడతాడు? కంహంతి, ఎవరిని చంపుతాడు? ఆయన పుట్టుకే లేదు, ఎప్పుడు ఆయన వినాశం లేదు, చావు లేదు, పుట్టుక లేదు, అవ్యయం తరుగుదల లేనటువంటి వాడు, ఏమీ కాని వాడు, ఏ ఇంద్రియాలు లేదు. ఆయన పోయి ఎవరిని చంపుతాడు? ఎవరి చేత చంపబడతాడు? చంపబడాలంటే ఓ శరీరం ఉంటే దాన్ని చంపుతా, పుట్టింది, దానికి సాగు ఉంది. ఇలా చెప్తున్నాం, పుట్టుకాలేదు, సాగు లేదు, దానికి ఇంద్రియాలు లేదు, తరుగుదల లేదు, ఎప్పుడు ఒకే విధంగా ఉంటుంది. అటువంటిది పోయి ఎవరిని చంపాలి, ఎవరిని చంపించుకోవాలి? వాటి 2 మరి అయితే ఇదేమిటయ్యా? లోపల ఆత్మ పుట్టుతో అంటున్నావు, మరి నువ్వే చెప్తున్నావుగా ద్రోణుడు కృష్ణాచార్యుడు శరీరం వేసుకొని వచ్చాడని, మళ్ళీ సస్తే మళ్ళీ ఇంకో శరీరం రావాలి కదా, మరి వీటిని ఏమంటావు అంటే వాసాంశ జీర్ణాన్ని, అంటే ఈ శరీరం వస్తాడు కదా, దాని గురించి చెప్తున్నాడు. సంగ్రహంగా పోతున్నాడు. వాసాంశ జీర్ణాన్ని యథా విహాయ నవాని గృహ్ణాతి నలోపరాణి తథా శరీరాన్ని విహాయ జీర్ణ అన్యాని సంజ్ఞాతి నవాని దేహి. బాయ్, నువ్వు మంచి చొక్కా, రేపు దీపావళి వచ్చింది, మీ తల్లిదండ్రులు నువ్వు పోయి షాప్లో 1000 రూపాయలు సూట్ కొట్టుకున్నావు, వేసుకున్నావు, వాడుకుంటున్నావు,
ఎంతకాలం ఉంటుంది అది? 1 సంవత్సరం. అవునా? చిల్లులు పడిపోతారు. చిల్లులు పడిపోతే ఏం చేస్తావు? తీసేస్తావు. ఏడుస్తున్నావా? అయ్యో 1000 రూపాయలు సూట్ పెట్టుకున్నానే, నేను ఎట్లా తీసేసేదని? లేదు. అది తీసేసేస్తావు. నువ్వేమన్నా మారిపోయినావా? నువ్వుగానే ఉన్నావు, కొత్త చేసుకున్నావు, శిథిలం అయిపోయింది, తీసా పక్క మారేసావు, ఇంకో సూట్ కుట్టించేస్తావు. జీర్ణాన్ని వాసాంసి శిథిలమయ్యి శిథిలమైనటువంటి గుడ్డలు వేస్తున్న గుడ్డలు ఎలా విహాయ వదిలిపెట్టి నవాన్ని కొత్తగా చేసుకుంటున్నావో అట్లనే నువ్వు లోపల ఉండేది ఈ శరీరాలు కాస్త ముసలమైతేనో శిథిలమైతేనో దాని ప్రాణంతో తీరిపోతేనో వదిలేస్తున్నావు, అది కొత్తగా వేసుకుంటున్నావు. నువ్వుగానే ఉన్నావు. చక్కమైనప్పుడు ఎవడు చిన్న పిల్లడు చిరిగి పెరేస్తా అంటే నా గొంతు నాకు ఇదే కావాలి అంటాడు. అజ్ఞానం. వాడు అజ్ఞానం. వాడు కూడా కొత్త తీసేయాలని అంటాడు. కాబట్టి ఎట్లయితే నువ్వు శిథిలమైనటువంటి నీ గుడ్డలను విశేష కొత్త గుడ్డలు వేసుకుంటున్నావో ఆ విధంగానే ముసలమైన ప్రాణంతో దీని శరీరాలు వదిలేసి కొత్త శరీరాలు వేసుకుంటావు. కానీ శరీరాలు కాదు, శరీరాన్ని చూడాలి కాదు, ఇవి చొక్కాలు తొడుగులు. లోపల ఉండేటువంటి ఆత్మ ఒకటే, అది చావదు, చంపదు. మరి ఇవి చొక్కాలు వస్త్రాలు మార్చలేదు. తర్వాత చెప్తున్నాడు నయనం చిందంతి శస్త్రాన్ని. మరి ఏమిటైతే నువ్వు మార్చేదంటున్నావే, మళ్ళీ నన్ను యుద్ధం చేయమంటున్నావే, నేను వాళ్ళు నరకాలి కదా అంటే మళ్ళీ చూడబుల్లిగా వచ్చావే, ఆత్మ లోపల నేను నరకబడతారా? నైనం చిందంతి శస్త్రాన్ని నైనం దహతి పావక నైనం క్లేదయంత్యాపో నశోషయతి మారుతః. అరే ఇది శరీరానికి సంబంధించినవి. నువ్వు నరకపోయినా ఒకవేళ స్థితి వైపు జీతం అయిపోతాను గుడ్డవలే, కానీ లోపల ఏంటంటే నైనం చిందంతి శస్త్రాన్ని. నువ్వేదో కొట్టాలి, బాణాలు అంటున్నారు, నరుకుతారని. ఈ బాణాల లోపల ఉండేటువంటి ఆత్మను నరకవు, ఏమి చేయలేవు. నైనం దహతి పావక, వాని నిప్పు కొట్టిస్తానంటావా? అది కాల్చదు. నైనం క్లేదయంత్యాపో, నీళ్ళలో వేసేస్తే కొంతకాలం అంతా ఆ గుడ్డు కూడా 10 దినాలు ఉంటే అంతా ఊరు చేస్తారు. శరీరాన్ని కూడా ఒక్క నెల రోజు తీకుంటున్న నీళ్ళు వేసి పెట్టేయండి, అంతా పారిపోయి అంతా ఇదే స్థితిలో అయిపోతారు. దాని పేరు చిలికిపోవడం అంటారు. కానీ నీళ్లు శరీరాన్ని ఆత్మ ఏం చేయదు. నశోష అయితే మారుత. ఈ గాలి కూడా నేను ఎండించలేదు. బాగా చీర ఉతికారు, శుభ్రంగా తీసుకొని బయట తంతి మీద వేశారు. ఆ చెమ్మని తెట్టబోయి గంట దూరంతో తెచ్చుకున్నారు. ఏమైంది? ఆరిపోయింది చెమ్మ. ఎట్లా ఆరిపోయింది? గాలి దాంట్లో తేమనంతా లాగేసి ఎండబెట్టేసింది. ఈ మారుతి గాలి ఉందే లోపల ఆత్మని ఎండబెట్టలేదు, శుష్కింపజేయలేదు. కాబట్టి ఏమీ కూడా పంచిపోతావు, దాన్ని ఏం చేయలేవు. ఎందుకు? ఆత్మ నిత్యం. వీటన్నిటికి లొంగేది కాదు. ఇవన్నిటువంటి సృష్టి తర్వాత వచ్చినటువంటి శ్రీ మలయాళ స్వాముల వారికి, శ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాముల వారికి బాగానండి చేయాలి. बोलो सद्गुरुनाथ महाराज की जय, सकल साधु संतन की जय, सनातन धर्म की जय, ज्ञातुपानंद स्वामी वारी की जय। असंगानंद मध्यमां विद्या प्रकाश पर्यंतां वंदे गुरु परंपरां। ओम सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। పవిత్రాత్మ స్వరూపులారా, జగదీశ్వరుడైనటువంటి పరమేశ్వరునికి ప్రణామాలు. జగద్గురు శంకరాచార్య స్వామి చరణాల విందాలకు,
అవతార వరిష్ఠ శ్రీ రామకృష్ణ పాద పద్మాలకు, పరమ గురుదేవులు సద్గురు మహర్షి మలయాళ స్వామి శరణానందాలకు, గురుదేవులు శ్రీ విద్యాప్రకాశాన స్వామి వారి పాద పద్మాలకు, క్షేత్రాధిష్టాన దేవత మార్కండేయ స్వామికి ప్రణామాలు. మనం భగవద్గీత 2వ అధ్యాయం సాంఖ్యయోగ ప్రవచనాల్లో ఉన్నాం. ఈరోజు 4వ రోజు. శ్రీ స్వాముల వారు నామస్మరణ చేసి ప్రవచనం ప్రారంభించేవారు. మన సమయం లేకపోయినా 2 నిమిషాలు చేద్దాం. ఓం శివాయ నమః. ఓం నమః శివాయ. ఓం శివాయ నమః. ఓం నమః శివాయ. ఓం శివాయ నమః. ఓం నమః శివాయ. 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 శివం భూత్వా భవితావాన భూయ అజో నిత్య శాశ్వతోయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే. అయ్యా, శరీరం చంపబడినా ఆత్మ నహన్యతే చంపబడదు. శరీరే హన్యమానే సతి సంక్షిప్తమే. శరీరం చంపబడినప్పటికీ ఈ ఆత్మ ఉందే నహన్యతే, అది చంపబడదు. ఎందుకని? ఎప్పుడు చావు పుట్టుకంటూ ఉంటే దాన్ని చావు లేదు. షడ్భావ వికారాల్లో మొదట పుట్టడం ఉంటే అప్పుడు చావు లేదు. పుట్టడం అంటే ఏమిటి? ముందు లేకుండా ఉంది, ఇప్పుడు వస్తే దాని పేరు పుట్టడం. ముందు లేకుండా ఉంది, తల్లి కడుపు నుంచి వచ్చిన తర్వాత అంత ముందు ఉందా? లేదు, ఇప్పుడు ఉంది, దాని పేరు పుట్టడం. ఆత్మ ఒకప్పుడు లేకుండా ఉందా? అది ఒకప్పుడు లేనేటువంటిదే లేదు, సదా ఉండేది. కానీ దానికి పుట్టుగా అనేటువంటిది ప్రసక్తే రాదు. అందుకని నజాయతే, అది పుట్టదు. ఇప్పుడు పుట్టుకే లేదు, దాని మీద ఆధారపడినటువంటి సావు అనుకుంటుంది. సావు అంటే ఏమిటి? ఇక మీద ఉండి మళ్ళీ లేకుండా పోవడానికి మరణం సావు అంటారు. ఒక వస్తువు ఇంతవరకు ఉండి మనకు ఇక నుంచి కనిపించకుండా పోతుందే, లేకుండా పోతుంది, కనిపించడం కూడా కాదు, లేకుండా పోతుంది, దాన్ని మరణం అంటారు. కానీ ఆత్మ ఎప్పుడు పుట్టలేదు, అప్పుడు ఉంది, ఎప్పుడు ఉంది. దానికి లేదు అనే ప్రశ్న లేదు కాబట్టి దానికి సావు లేదు. అందులో నజాయితే ఆత్మ పుట్టదు, నమ్రియతే సావు. ఇప్పుడు కదా అది ఒక్కప్పుడు కూడా పని ఒక్క తూరు పుట్టింది అనుకుంటే శ్రీరామచంద్రుడు ఒక తూరు పుట్టాడు, కృష్ణుడు ఒక తూరు పుట్టాడు, అట్లా అనుకుంటే కాదు. అది అది అవతారం. నిర్గుణ పరమాత్మ ఒక ఆకారాన్ని తీసుకొని వచ్చిన టైం అది. కాబట్టి ఆ శరీరం ఏమైంది? పోయింది, ఇప్పుడు లేదు కదా. ఆ కృష్ణ శరీరం పోయింది, రాముడి శరీరం పోయింది. కాబట్టి ఇది అట్టాలి కాదు. ఈ నిర్గుణ అసలు పరమాత్మ ఉందే, నా జాయిందే. ఒక్కప్పుడు కూడా పుట్టడు, ఒక్కప్పుడు కూడా చావడు. అందువల్ల అది ఎందుకని? అజహ, పుట్టులేనివాడు. కాబట్టి నిత్య, ఎల్లప్పుడూ ఉండేవాడు. అంతేకాదు శాశ్వత, పురాణ, ఎప్పుడు అదే తెలియదు, అనాది. అందువల్ల దానికి చావంటూ లేదు. అది చంపదు, అది చావదు, రెండు లేదు.
మొదటి వికారం పుట్టుకెళ్ళినప్పుడు రెండో వికారం దాని మీద ఉండేటువంటి ఆసక్తి మరణం ఉండేటువంటిది ఎక్కడి నుంచి వస్తుంది? లేదు. కాబట్టి ఇది ఇక సంభవమైనది ఏమిటి అయితే శరీరం కొంతకాలం లేకుండా ఉంది, ఇప్పుడు వచ్చింది కాబట్టి దాన్ని చంపడం అవుతుంది. కానీ ఆత్మ కుదరదు చెప్తూ మళ్ళీ చెప్తున్నాడు కారణం. వేదా వినాశనం నిత్యం జయేనమజమవ్యయం కథం సపురుష పార్థ కం ఘాతయతి హంతికం. అయ్యా ఈ ఆత్మను నాశం అవినాశం, వినాశం లేనటువంటిది. ఆ వినాశం అంటే లేదు, నై అనేటువంటి దానికి లేదని సంస్కృతంలో అది ఒక పదంతో వచ్చేటప్పుడు అకారంగా మారుతుంది. వినాశం నభవతి అవినాశం. ఆత్మకు నాశం లేదయ్యా. ఎందుకు? నాశం లేదు కాబట్టి నిత్యం, నిత్యం. అంతేకాదు కాబట్టి ఆత్మనుడైతే నాశం లేదుగా, ఎప్పుడు ఉండేదిగా, అది పుట్టుకే లేదుగా, అవ్యయం తరగందిగా. ఏ వస్తువైనా తరిగిపోతారు, కానీ ఆత్మ తరగదు. ఈ మేమని బిల్డింగ్ కొండ తరగలేదంటే అది కూడా తరిగిపోతారు. ఎందుకు? మట్టి యొక్క అణువులతో ఏర్పడింది, కొంతకాలానికి దానికి ఒక ఆయుష్ ఉంటుంది, అవతల అవి అణువులంతా శిథిలం అవుతాయి, శిథిలం ఎక్కడ ఖరాబ్. కాబట్టి ఇవన్నీ కూడా ఏదైతే పుట్టిందో తరగదు. దీన్ని ఎవరైతే తెలుసుకుంటాడో అటువంటి వాడు ఎవరిని చంపుతాడండి? కృష్ణుడు చెప్తున్నాడు అర్జున్ని, ఇది తెలుసుకున్నవాడు ఎవరిని చంపుతాడయ్యా? ఎలా చంపుతాడు? వాడు చంపడు, చంపించడు, రెండు చేయడు. ఎందుకు? ఆత్మ సాగదు, శరీరం కడతాను చేయడు. అయితే ఇక్కడ అవినాశం అంటే ఏమిటి? నష్టమయ్యే స్వభావం దేనికి లాగో దాన్ని. వినాశం అంటే నశించుకోవడం, నశించనటువంటిది, నశించే స్వభావం లేదు దాన్ని అంటారు. అవును, దానికి కారణం ఎందుకు? అవ్యయం. వ్యయంగా అనేటువంటిది, వ్యయం 2 రకాలు. వ్యయం అంటే క్షయం, అవయవాలు క్షయించడం ఒకటి, గుణాలు క్షయించడం ఒకటి. మన శరీరం ఉంది, బిల్డింగ్ ఉంది, ఇదంతా అవయవాలంటే మట్టి, ఇటుక, రాయి అంతా మనకి ఇవన్నీ. ఇవి క్రమేణా క్షీణించిపోతాయి. వయసు వచ్చే కొద్దిగో, దాని డబ్బు వచ్చే కొద్దిగో నాకు అవయవ క్షయం. ఇంకోటి గుణాలు క్షయం. ఏమిటి గుణం? వినడం, కనడం, ఇవన్నీ గుణాలు. ఇవన్నీ క్షయించిపోతాయి. ఈ క్షయం ఏదైతే ఉందో అది అది కాంది అవ్యయం. వ్యయం కాంది అవ్యయం. పుట్టుకుంటే దాని వినాశం ఉంది, పుట్టుకలేదు కాబట్టి అది అజం, ఎల్లప్పుడూ ఉండేది కాబట్టి అవినాశం, నిత్యం అని చెప్పారు. అంటే జన్మమరణాలు లేనటువంటి, అన్ని క్రియలు ఎలాంటి క్రియలు లేనటువంటి ఆత్మను ఎవరైతే తెలుసుకుంటాడో వాడు దేన్ని చదివిస్తాడు? ఎలా తెలుసుకోవాలి దాన్ని? శాస్త్రం, శాస్త్రవాక్యాలు శ్రవణం చేసి దాంట్లో అనుమానాలు, సందేహాలు వస్తే గురువు దగ్గరికి పోయి గురువు ఉపదేశం ద్వారా తెలుసుకోవాలి. శాస్త్రవాక్యాల ద్వారా, దాని వివరణాత్మకంగా గురువులతో ఉపదేశం ద్వారా ఎవరు తెలుసుకుంటాడో అటువంటి వాడు ఎందుకు సంపిస్తాడు? ఎవరిని సంపిస్తాడు? సంపడు. ఏ విధంగానూ సంపడు. అయితే ఆయన అంటున్నాడు అప్పుడు, ఆత్మకు ధ్యాస లేదు కానీ దేహాన్ని నశిస్తున్నాయి కదా. ఆత్మను సంస్కృతంగా ఒప్పుకున్నా కానీ శరీరాలు నశిస్తున్నాయి కదా. యుద్ధంలో నేను చంపేది ఆత్మ కాదే, దేహాన్ని, శరీరాన్ని. కాబట్టి భీష్మాలు పూజని వాళ్ళకి పూజ చేసి వాళ్ళని ఎంతో చేసేస్తే పుణ్యం వస్తుంది. ఇప్పుడు భీష్ముడి యొక్క శరీరము ఎంతమందిగా ఉపయోగపడింది కానీ పుణ్య సాధనం అది. దాన్ని పోయి యుద్ధం ద్వారా నాశనం చేస్తే దానివల్ల నాకు పాపం వస్తుంది కదయ్యా, ఎలా దాన్ని నాశనం చేసేది అని అర్జునుడు సందేహంగా చెప్తున్నాడు. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాని విహాయ జీర్ణాం అన్యాని సంవ్యాతి నవాని దేహి.
నువ్వు చొక్కా వేసుకున్నావు, అది కాక బాగా చిల్లులు పడిపోయి మురికి పడిపోయి ఎక్కడ పడితే చిల్లులు పడిపోయింది. దాన్ని ఏం చేస్తావు? వదిలేస్తావు. వదిలేసి ఏం చేస్తావు? కొత్తది మోసేసుకుంటావు. ఏ విధంగా శిథిలమైనటువంటి వస్త్రాలు, చొక్కా కానీ పంచ కానీ గుడ్డలను వదిలిపెట్టి కొత్తవి తీసుకుంటావు. పాత వదిలేటప్పుడు ఏమన్నా అయ్యో వదిలేస్తాను దుఃఖపడతావా? కొత్త వస్తాయని సంతోషపడతావు. పాత వదిలిపోయాయి, మురికి చిరిగిపోయి ఎక్కడ చూసినా అవమానం, కొత్త వచ్చాయని సంబరపడతావు. అదేవిధంగా ఈ ఆత్మ కూడా, ఈ లోపల జీవాత్మ శిథిలమైనటువంటి, శిథిలం అంటే ఏమిటి? కళ్ళు కనిపించదు సరిగ్గా, చక్రాలు వచ్చేసి, చెవులు వచ్చేసి, పళ్ళు పలకడానికి వీలు లేదు. ఏమి లేస్తే కాళ్ళు నొప్పు, వంగి కూర్చుంటే కాళ్ళు నొప్పులు. ఈ విధంగా శిథిలత్వం. అవయవాలు తన శక్తి సామర్థ్యాలను పోగొట్టుకోవడం శిథిలత్వం. అందువల్ల ఏమిటి? ఏ పని చేసుకోవడానికి బాధగా ఉంది, వాటిని ఏం చేస్తావు? వదిలేసి కొత్త తీసుకుంటావు. అయితే నాకు కైలు నొప్పుకోవాలంటే పోతుందా? క్రేమ్ శుద్ధి దానికి అర్థం కర్మక్షయం. కర్మ ద్వారా శరీరం వచ్చింది. కొంత ప్రారంభ కర్మ తీసుకొని ఆ కర్మను అనుభవించేది శరీరం తిరిగిపోతుంది. కర్మ ఎప్పుడు క్షీణించిందో శరీరాన్ని వదిలేస్తాం. ఏం చేస్తాం? మళ్ళీ ప్రారంభ కర్మ అయిపోయింది. 1000 రూపాయలు తెచ్చావు, బస్తా నాణ్యం తెచ్చావు, బియ్యం వంట చేసుకొని తిన్నావు. బస్తా అయిపోయినాక ఏం చేస్తావు? ఇంకో బస్తా తెచ్చి పడేస్తాను లేదా? ఆ విధంగా ఈ శరీరం వదులుతావు. మళ్ళీ ఆ సంచిత కర్మలో నుంచి కొంత ప్రారంభం తీసుకొని మళ్ళీ తిన్నావు. కాబట్టి కొత్త శరీరం వస్తుందయ్యా. నువ్వెరుగు వాడు పూజారులు వాళ్ళని సంచారంటారే, అదే ఇది పోతే వాడికి ఇంకో కొత్త శరీరం వస్తుంది. వాడు ముసలోడు అయిపోయినారు, వయసు వాళ్ళు అయిపోయినారు, కొత్త శరీరం వస్తుంది. కాబట్టి ఇది గాలితో ఎండిస్తా ఉంటే ఎందుకు? సర్వవ్యాప్తం. అది ఆ గాలిలో, ఆ నీళ్ళల్లో, ఆ నిప్పులు అన్నింటిలో ఉంది. అది లేకపోతే కదా, అది లేని దాన్ని ఏమైనా చేస్తాయి కానీ వాటిలో అంతా నిమిడి సర్వవ్యాపకం. అంతేకాదు స్థిరం, అవిక్రియం, నిర్వికారం, ఏ వికారం. అందువల్ల వీటి ఏమి చేయలేవు. అంతేకాదు ఆత్మను నరకడం అనేది ఉండేది, దాని శాస్త్ర ప్రమాణం ఉంది. అర్జున ఏమి అటువంటి ప్రమాణాలు కూడా నీకేమి కనిపెట్టాలి. ఎక్కడ ఉదాహరణలు కూడా లేవు ఆత్మ నరికింది. అందువల్ల ఇది చాలా అవ్యక్తోయమచించోయం అవికార్యోయం ఉచ్యతే. ఎందుకంటే ఇంకా ఉంది కావాల్సింది, చెప్పవలసిన విషయం. అందువల్ల దీన్ని కాస్త తొందరగా పంపిస్తాను. అవ్యక్తోయమచించోయం అవికార్యోయం ఉచ్యతే తస్మాదేవం విదిత్వైనం నా అనుశోచితుమర్హసి. ఆత్మ ఇంద్రియాలు ఘోషించబట్టాలి. మనసుతో ఊహించడానికి శక్యం లేదు. ఏ విధమైన వికారాలు, మార్పులు లేని షడ్భావి నరాలు కర్మ, వృద్ధి, పరిణతి, పెరగడం, మళ్ళీ పక్వమైపోవడం, మళ్ళీ శిథిలం కావడం, కుంచుకుపోవడం, నశించుకోవడం, రోగం, ఇవేమి దానికి లేదు. అందువల్ల ఈ ఆత్మను తెలుసుకో, నువ్వు దుఃఖించవద్దు. ఇంద్రియాలు కనిపించడంటే ప్రత్యక్ష ప్రమాణంతో సిద్ధి. ఇంద్రియాలు కనిపించడం కాబట్టి ప్రత్యక్ష ప్రమాణం లేదు. అక్కడ ఊహిస్తావా అంటే ప్రత్యక్ష ప్రమాణం ద్వారా వ్యాప్తి నీ చేతిలో ఉంటే వ్యాప్తి ఆధారంగా ఊహిస్తావు. ఊహించడానికి లేదు, అనుమానం ప్రమాణం లేదు. కాబట్టి నువ్వు దీని గురించి దుఃఖం పెట్టుకోవద్దు. ఈ విధంగా ఆత్మ నిర్వికారం అంటూ అశోచత్వం అనే దాన్ని ఇంతవరకు చెప్పాడు శ్రీకృష్ణుడు. ఇప్పుడు నీ ఇష్టతావు వస్తాను, నేను చెప్పా. ఇప్పుడు నువ్వు చస్తాన్ని చంపుతానంటావే, ఆ దానికే వస్తా, నీ దానికే వస్తా. నీ ఇష్ట ప్రకారము జన్మమరణ విధానాలు ఉండాలని నువ్వు ఒప్పుకున్నా నువ్వు వాడు చస్తాన్ని చేస్తాను. తత్వం ఉన్నట్టు చెప్పా, పోనీ నీ దానికి వస్తా, నువ్వు అన్నట్టు వాడు నేను చంపుతాను, వాడు చస్తాను అనుకున్నా అప్పుడే చచ్చిన అవసరం లేదు. ఎందుకంటావా? అతేనం నిత్య జాతం నిత్యం వామన్యసే మృతం తథాపిత్వం మహాబాహో నైవం శోషితుమర్హసి. ఒకవేళ ఆత్మ ఎప్పుడు ఉంటుంది కానీ దాన్ని చంపుతాము అంటావా? ఎప్పుడు అంటే ప్రళయం వరకు ఉంటుంది. ఆ ప్రళయంలో ఉన్నప్పుడు
అది చచ్చేది నువ్వు కలిసినా అప్పుడు నువ్వు ఏడవాలి. దేహాత్మవాదము, క్షణిక విజ్ఞానవాదము, శూన్యవాదము అని ఆత్మలు అనేక వాదాలు ఉన్నాయి. ఇప్పుడు మనది ఆ టైం లేదు, ప్రసంగం కాదు. ఇక్కడ దేహాత్మవాద లక్షణం ఇప్పుడు ఆత్మదేహం అంటావా? దేహంతో జన్మ వినాశాలు, దేహం పుట్టుంది చస్తుంది, దేహమే ఆత్మ కాబట్టి ఇది పుట్టుంది చస్తుంది అని అంటావా? ఆ పద్ధతిలో నువ్వు ఎక్కాల్సి వస్తుంది. ఎందుకు? ఈ దేహాత్మవాద సిస్టంలో చెప్పాను రెండు, ఒకటి చార్వాకు. ఇప్పుడుంది ఈ శరీరం చచ్చిపోయిన తర్వాత మళ్ళీ జన్మాంతరం లేదు, మళ్ళీ పుట్టుక చావనేటువంటి లేవు. అందువల్ల ఈ శరీరం ఉండగా అన్ని అనుభవించడానికి ఆవాలు. ఆ ప్రకారం మళ్ళీ పుట్టదుగా, మళ్ళీ జన్మ లేదుగా. కాబట్టి పాప భయం ఎందుకు నీకు? పాప భయమూ లేదు. నువ్వు పాప భయంతో కదా ఏడుస్తున్నావు, వాళ్ళు నడుస్తానే పాప వస్తే నడుస్తాను. మరి మళ్ళీ జన్మే లేదు వాళ్ళకు, నీకు పాపం ఎందుకు? కానీ దృష్ట దుఃఖం అంటే చాలా ఏళ్ళు ఉంటుంది, నేను చంపుతాను, ఎదురుగా వాళ్ళ దుఃఖాన్ని చూస్తానంటావా? ఆ దుష్ట దుఃఖం లేదు. అదృష్ట దుఃఖం అంటే చచ్చిపోయిన తర్వాత వచ్చేటువంటిది, అది లేదు. అది కలుగుతాయి. దృష్ట దుఃఖం అంటే కంటిగా నడిస్తే చచ్చిపోతే దుఃఖం కలుగుతుంది, చచ్చిపోయిన తర్వాత ఇతర లోకాలు పోయినప్పుడు అక్కడ కలుగుతుంది. అందువల్ల నేను దుఃఖిస్తానంటున్నావా? చూడు, జాతశ్చైధ్రువో మృత్యోకి, ఒక తల్లికి ఒకే బిడ్డ, వాడు మంచి వయసు వచ్చాడు, 18 ఏళ్ళు, పుట్టుకోమని చచ్చాడు. బుద్ధుడికి చాలా మహిమలు ఉన్నాయి. ఒక రోజు వచ్చి ఒక చోట సభ చేస్తున్నాడు, కొన్ని వేల మంది ఉన్నారు బింబిసారుడు రాజ్యంలో. ఈ తల్లి బిడ్డను తీసుకొచ్చి బుద్ధుడి కాళ్ళ మీద పడేసి, నాకు ఒకే కుమారుడు, ఎట్లయినా సరే నా పిల్లవాడిని కాపాలని కాళ్ళు పెట్టుకొని పైకి లేకుండా ఓ నువ్వు మాటిస్తే కానీ లేను అని ఏడుస్తా కూర్చో. బుద్ధుడు అన్నాడు, అవ్వా అట్లే నీ మాట అంటా, అయితే నేను మంత్రించాలంటే ఆవాలు కావాలి, ఆవాలు కానీ మిరియాలు కానీ కావాలి. వాటితో మంత్రించి వేస్తే వీళ్ళు వేస్తాడు. మా చూపుకున్నాను, దేశం అంతా పట్టణం అంతా చదివితే ఏ ఇంట్లో చావకుండా ఉండాలండి. ఇదంతా చదివిన తర్వాత బుద్ధుడి దగ్గరికి రాలా, సావు సహజం అందరికీ, నాకు కొత్త ఏమిటి అలా బిడ్డ చూసుకున్నట్టు. కాబట్టి జాతస్య ధ్రువం నుంచి పుట్టినవాడు చాపలు తప్పదు, దీన్ని ఎవ్వడు అమలంగా నేనేమో. మరి చచ్చాడు, అట్లా పోయిందా ధ్రువం. ఎప్పుడైతే జాతస్య ధ్రువం ఉంటుందో ధ్రువం జన్మ మృతస్య, పుట్టింది మళ్ళీ చచ్చింది మళ్ళీ పుట్టింది. ఒక మామిడి పండు పక్వం అయింది, తిన్నావు, అక్కడ మారేసావు, ముట్టి పండు అయిపోయింది. ఆ ముట్టాడు మారేసావు మట్టిలో, ఏమి మామిడి పండు పోయింది నువ్వు అనుకుంటున్నావు, అదేమైంది మట్టిలో కొన్ని నాలుగు ముడిచింది, మళ్ళీ 10గా వచ్చింది. ఒక రోజా పువ్వు చెట్టేసావు, ఎరువేసావు, పడపడపడ ఇంత పూలు వచ్చాయి, పోయలేదు నువ్వు, ఏమైంది ముగులించుకునేది, రాలిపోయింది. అదేమైంది మళ్ళీ నైట్ స్టాల్ అయింది, దాంట్లో వచ్చి మళ్ళీ ఇంగులో చచ్చింది. సైన్స్ చెప్తుంది చచ్చింది. అక్కడ పదార్థం మారుతుంది ఇంకొక రూపంలో, చావు లేదు. కాబట్టి జాగ్రత్త పుట్టింది, చావు తప్పదు. మన దృష్టిలో చావడం అంటే ఏం చెప్తాను ఉన్నా, ఇందాక సైంటిఫిక్ గా చెప్పా, కంటికి కనిపించకుండా పోవడం, మన ఇంద్రియాలకు గోచరించకపోవడం చదవడం అంటే అదేమిటండి. మా అబ్బాయి కూడా ఇప్పుడు దేశం పోయినాడు, కనిపిస్తుంటే మళ్ళీ వస్తాడుగా, కనిపిస్తుంటే మళ్ళీ కనిపించుకోవాలి. అంటే ఆ రూపంలో, ఆ ఫార్ములేషన్లో కనిపించకపోవడం, అది చావు. కానీ మళ్ళీ ఇంకో రూపంలో వస్తున్నాడు. అందువల్ల పుట్టింది చావక తప్పదు, చచ్చింది పుట్టక తప్పదు. ఇది లోకంలో అందరికీ ఉండేదే. మేము కొత్తగా వాళ్ళు చెప్తాను, అపరిహార్యార్థం అంటే దీన్ని తీసేయడానికి ఎవరి వల్ల కాదు. తను చేసిన కర్మను అనుభవించడానికి శరీరం వస్తుంది. శరీరం ఎందుకు వస్తుంది? కర్మను అనుభవించడానికి శరీరం ఒక ధర్మ సాధనం, ఒక సాధనం పనిముట్టింది. కర్మ వల్ల జన్మ అనుభవించేదానికి, అనుభవిస్తూ కొత్త కర్మ చేస్తాం. ఈ అనుభవిస్తూ చేసే కర్మ మళ్ళీ ఆగాలని అంటారు. అది పోయి చచ్చిందో మళ్ళీ జన్మిస్తుంది. వ్యవసాయం చేస్తున్నావు, వ్యాపారం చేస్తున్నావు, దేనికోసం?
అవి తెచ్చుకొని లక్షణంగా సుఖంగా అనుభవించేదానికి పెట్టుబడి పెట్టి అంతా అనుభవించావు, మళ్ళీ మళ్ళీ ఇప్పుడు వస్తుంది, మళ్ళీ పెట్టుబడి పెడుతున్నావా, మళ్ళీ మళ్ళీ వస్తుంది. ఈ విధంగా ఇది ఉంటే కర్మ అనుభవించాలి. జన్మ, ఈ జన్మ కర్మ అయిపోతాను, శరీరం పోతుంది, మళ్ళీ ఇప్పుడు కర్మ అనుభవించడానికి మళ్ళీ రూపంలో వస్తుంది. కాబట్టి పుట్టింది సస్తాన్ని కర్మ అనుభవించాలి, జన్మ జన్మ అనుభవించాలి కర్మ. ఈ లింక్ని కాబట్టి దీంతో శరీర సంబంధం ఏర్పడడం, పుట్టడం, శరీర సంబంధం పోవడం, చావడం. ఏం శరీర సంబంధం వస్తుంది? కర్మ వల్ల వస్తుంది. కర్మ పూర్తిగా నాశనం అయిందనేకు దగ్ధ కర్మాణం. ఎవరికైతే ప్రారంభము ఆగామి సంచితం పూర్తిగా పోయిందో ఎవరికి జ్ఞానికి ఒక్కడికే. జ్ఞాన చేతనే అన్ని కర్మలు పోతాయి, వాడికి కర్మ లేదు. ఎంతవరకు ఇతరులో పొటెన్షియాలిటీ ఉందో, అంకుర శక్తి ఉందో, నువ్వు ఆ 4 దినాలు సంబంధించిన కూడా మెత్తగా దున్ని ఎరువు పోసి ఎరువేస్తే అట్లేస్తే మళ్ళీ ఉన్నాను. కానీ బెల్లం మీదేసి కొంచెం ఎచ్చ చేసి నువ్వు ఇంత ఎరువు, ఇంత సాయిలు, ఇంత కెమికల్స్, ఎన్ని నీళ్లు పోయి అది మొలుస్తుందా? ఇతరులో ఎంతవరకు అంకుర శక్తి ఉంటుందో అంతవరకు జన్మ ఉంటుంది, అది వస్తూనే ఉంటుంది. కానీ కర్మ ఎంతవరకు ఉందో జన్మ తప్పదు. జన్మలో మళ్ళీ కర్మ చేస్తున్నావు, జన్మ కర్మ జన్మ కర్మ. కర్మ ఇప్పుడు చేయిస్తుందో పూర్తిగా ప్రారంభ కర్మ. ఎందుకు ప్రారంభ కర్మ సరే శరీరంలో వచ్చింది, అప్పుడు శరీరానికి వియోగం. నువ్వు ఇష్టపడినా ఇష్టపడకపోయినా నువ్వు ఏ కర్మను అనుభవించడానికి తీసుకొని వచ్చావో ఈ శరీరాన్ని, అది ఆ కర్మను ఎంతవరకు మీరు ఏం చేస్తారు? ఒక ఇల్లు బాగా తీసుకున్నారు, 10,000 పైడి పెట్టారు సంవత్సరానికి. 10 సంవత్సరాలు అయిపోయింది, 10,000 అయిపోయింది, మళ్ళీ ఉంటానికి ఒప్పుకుంటాడా? రవిడీలు పెట్టేది సామాన్యుడు బయట. ఆ విధంగానే ప్రారంభ కర్మతో శరీరం వచ్చింది, ప్రారంభ కర్మ అనుభవించే కొద్దిగా క్షయించిపోతుంది. 0 వస్తానగానే శరీరం వియోగం, శరీరం పోతుంది. ఇది దాని పేరు మార్గం. పోయిన తర్వాత ఇంకా ఉందిగా ప్రారంభ కర్మ, ఆ కర్మ కోసం మళ్ళీ ఇదయ్యా జన్మ అంటే దీన్ని సావు అంటారు. కాబట్టి కర్మాధీనాలైనటువంటి ఈ శరీర సంయోగ వియోగాలే జననం అన్నారు. దీనికి ఇది శరీరానికి తప్పవో తప్పించలేనటువంటి వాటి కోసం ఎక్కడైనా చేయాలి. తప్పించగలిగితే సరే, తప్పించలేని వాటికి ఇది తప్ప. తప్పించగలిగి లేనివి, అనుల్లంఘనీయమైనటువంటివి ఈ పుట్టుకు చావు, వాటి గురించి పిల్లవాడు. కాబట్టి ఈ దృష్టితో కూడా నీ దృష్టితో నేను ఒప్పుకున్నా, అట్లా కూడా వేస్తాను కదా. నువ్వు యుద్ధం చేసినా చెయ్యకపోయినా దోరుడు భీష్ముడి శరీరాలుండో, వాటి కర్మ తీరితే వెళ్ళిపోతాయి. ఆ విధంగా వీళ్ళు మరణాన్ని తప్పించలేవు. కానీ ఇప్పుడు వాళ్ళు దుష్టుని పక్క చేశారు కాబట్టి నువ్వు వాళ్ళను యుద్ధం ద్వారా చేశావో ఒక ధర్మాన్ని ఆచరించిన వాడు అవుతావు. ఎట్లా పోయేటివే ఇప్పుడు నీ ధర్మాన్ని నువ్వు ఆచరించిన వాడు అవుతావు. రాజు యొక్క కర్తవ్యం ధర్మ రక్షణ, శిష్ట శిక్షణ, దుష్ట శిక్షణ. కాబట్టి ఏడుస్తారని ఏడవ, కష్టాన్ని ఏడుస్తుందయ్యా. ఈ విధంగా అన్ని విధాల ఆత్మ స్వస్థతను ఏడ్చవలసిన అవసరం లేదని చెప్పి అంటే ఆయన అంటున్నాడు, కృష్ణ నేను దుఃఖించేది శరీరాన్ని ఉద్దేశించి కాదయ్యా, అవి పోతాయని. అంటే అట్లయినా కూడా తగదంటున్నాడు కృష్ణుడు. అవ్యక్తాని భూతాని వ్యక్త మధ్యాని భారత అవ్యక్త నిధనాన్యేవ తత్ర కాపలిదేవనా. బాయ్, ఈ ప్రాణి కోర్టున్నాయి, ఒకటి కాదు సమస్త ప్రాణి కోర్టు. పుట్టడానికి ముందు ఎప్పుడైనా కనిపించాయా? ఏది కానీ ఒక వస్తువు పుట్టుక ముందర ఈ మైక్ తయారు చేయకుండా ఈ మైక్ ఈ రోజున కనిపించిందా? అయ్యువు కోత కోసి ఇవన్నీ ఒక్కొక్క ఇన్స్ట్రుమెంట్ తెచ్చి వాటికి ఆ కలిపి మన సంబంధం ఉండే మైక్ ఉందా? జడమైన మైక్ లేదు మిగతాదని చెప్పాలి. కాబట్టి ఈ ప్రాణి కోట్లంతా కూడా పుట్టడానికి ముందర మనకు కనిపించరు, చచ్చిన తర్వాత కనిపించరు. చచ్చిన ఏమన్నా వియోగం లేకపోవడం, అప్పుడు కనిపించరు. కాబట్టి మధ్యలో కొంతకాలం ఇటువంటి వాటి కోసం ఎట్లా ముందు కనిపించు, మళ్ళీ చచ్చిపోతే అప్పుడు కనిపించు, మధ్యలో కనిపించే వాటి కోసం
నేను శరీరాలు యాక్షన్ అనుకుంటున్నాను. ఎందుకు యాక్షన్ వద్దు. ఎందుకు ఇవి శరీరం ఎట్లా వచ్చిందయ్యా? ఈ జగత్తంతా పంచభూతాలు, పంచభూతాల యొక్క పంచీకరణం వల్ల వచ్చాయి, వాటి కలయిక వల్ల వచ్చాయి. ఆహారం ఎలా వచ్చిందంటే దాంట్లో ఒక బియ్యం కానీ కావాలంటే దాంట్లో నిప్పు ఉంది, నీరు ఉంది, నీటి భాగం ఉంది, 5 భాగాలు చెందిన వస్తువు తయారవుతారు. దాంట్లో అన్ని 5 భాగాలు ఉన్నాయి. వాటి యొక్క తేడాలు డిగ్రీలతో వాటిని తింటాం. తింటిన తర్వాత రక్తం తయారవుతుంది. ఆ రక్తం శరీరం అంతా ప్రసరిస్తుంది. మాంసకృతులు బలాన్ని అక్కడ లోపల జీవకణాలు ఉన్నాయి. ఆ శరీరం అంతా జీవకణాలు, కొన్ని కోట్ల జీవకణాలు. వాటి ఆయా అవయాన్ని జీవకణానికి అంతా పోయి ప్రాణవాయువు ఇస్తుంది, రక్త ప్రసారం ఇస్తుంది. ఈ 2 వచ్చే కాడ జీవకణం బలపడిన దీని సూక్ష్మాంశం రేతస్సుగా అవుతుంది. పురుషుడు, స్త్రీలో శుక్లంగా అవుతుంది. అది అండ రూపంలో బయటకు వస్తుంది, ఇది వీరి రూపంలో బయటకు వస్తుంది. ఈ 2 కలుస్తాయి. దీంట్లో జీవకణాలు ఉన్నాయి, దీంట్లో జీవకణాలు ఉన్నాయి. ఈ 2 జీవకణాలు ఎంతవరకు ఉండాలో టెంపరేచర్ భగవంతుడు సృష్టించాడు ఆ గర్భంలో. ఆ టెంపరేచర్ మించితేనే ఇరిగిపోతుంది, టెంపరేచర్ తగ్గితేనే ఉత్పత్తి కాదు. ఆ మితమైన టెంపరేచర్ 2 కలిసి 4, 8, 20, 40 అనంతంగా జీవకణాలు పెరిగి శరీరం తయారు. ఇలా ఈ శరీరాలు ఇలా పుట్టాయి. ఇలా తల్లి గర్భంలో 2 కలిసి ఏర్పడకముందర ఈ శరీరం ఉందా? ఇప్పుడు కనిపించిందా? ఇంద్రియాలు గోచరించిందా? లేదు. అంటే అవ్యక్తం. తల్లి గర్భం నుంచి రాకముందర ఈ శరీరం కనిపిలా అంటే అప్పుడు అవ్యక్త స్థితిలో ఉంది. చనిపోయిన తర్వాత కనిపిస్తుందా? అవుతా అవ్యక్తం. అవ్యక్త ఆదీని భూతాన్ని, అవ్యక్త అంతాన్ని. మధ్యలో వ్యక్త మధ్యాన్ని, ఈ మధ్యలో 3-4 ముచ్చలు కనిపిస్తాడయ్యా. ఇటువంటి శరీరాలు ఉంచారు ఏడుస్తున్నావు. నువ్వు ఎన్ని ఏళ్ళు తపస్సు చేసిన ఒంటికాల మీద పుట్టుక ముందే కలిపి నువ్వు అవ్యక్తాలే, మరణించాక అవ్యక్తాలు 2 తప్పి నీ వల్ల కాదు. ఈ మధ్యలో 3-4 ముచ్చలు ఉండే ఉంటాయి. అవునంగా కంటలు ఉంటాయి. వాటి కోసం చేయవచ్చుతావు. కృష్ణ, చాలా మంది పండితులు ఇంత శాస్త్రాలు చెప్తున్నారే, శాస్త్రాలు పండితులు కూడా వాడు చస్తే ఇంట్లో వాడు కూడా ఏడుస్తాడని నన్ను అంటున్నాను. నేను తెలియని వాడు. ఇంత శాస్త్రాలు రాసిన పండితులు కూడా ఏడుస్తున్నారు కదయ్యా. ఆయన శుకుడు పుట్టుకతో జ్ఞాని తండ్రిలో ఒక ప్రశ్న వేశాడు, సమాధానం ఇచ్చాడు. ఇది నాకు తెలిసిందేనా అన్నాడు. అయితే జగన్ చక్రవర్తి దగ్గర పోయి అన్నాడు. జగన్ చెప్పాడు. తండ్రి చెప్పింది అది ఒకటి అవునా, ఎవరు చెప్పింది ఇదే అన్నాడు. పేరుగా వచ్చాడు వ్యాసం దగ్గరికి. నాన్న నేను వెళ్ళిపోతున్నాను అన్నాడు. వెళ్ళిపోయాడు. కృష్ణుడు వ్యాసం ఇంత రాసిన ఇంకా మోహం ఉంది కొడుకు మీద. ఎందరో పరిగెత్తాడు, సుఖ 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 అని. ఆ విధంగా ఆయన వియోగాన్ని భరించలేక భాగవతంలో ప్రార్థన వస్తుంది. ఇది సుఖ అంటే ఆయన పలకలేదట, సర్వాంతర చుట్లు ఓ ఓ అని సమాధానం ఇచ్చాడు. అటువంటి గురికి నమస్కారం ప్రార్థన వస్తుంది. కాబట్టి అటువంటి పండితులు కూడా ఏడ్చినారు కదయ్యా. అంటే చెప్తున్నాడు పిచ్చివాడ, ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం ఆశ్చర్యవద్వద్ తథైవ చాన్య ఆశ్చర్యవచ్చైన మన్య శృణోతి శ్రుత్వాపి ఏనం వేదన చైవ కచ్చిత్. అనాది కాలం నుండి ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం, ఈ ఆత్మను వింతగా చూస్తున్నారు కొంతమంది, ఇంకో కొంతమంది వింతగా వింటున్నారు, ఇంకో కొంతమంది వింతగా చెప్పుకుంటున్నారు. వింతగా చూసినా, వింతగా చెప్పినా, వింతగా విన్నా ఒక్కడు కూడా దీని గురించి నిజతత్వం తెలుసుకోలేదు. ఆత్మ స్వప్రకాశ చైతన్యం. అటువంటి దాన్ని అవిద్యామోహాంతకాలంలో పనివాడు అది ఒక దాంతో తెలపాల్సిన అవసరం. దీపానికి ఆత్మ ప్రకాశం, స్వయం ప్రకాశం. అదే మరుగుపడి ఒక వచ్చిందో ఈ దొండ దేవుడిని తీసుకొని చూపించాల్సి మళ్ళా అది అంతగా నిండి స్వయం ప్రకాశంగా ఉంది. అంత స్వయం ప్రకాశంగా ఉన్నా వీడు దాన్ని చూడలేకపోతున్నాడు. ఎందుకు? మోహాంధకారం. మోహాన్ని అంధకారాన్ని పట్టుకుని ఉంది. ఈ అజ్ఞానం అవిద్య మోహాంధకారం చేత వాడు ఆత్మల గురించి
స్వయంప్రకాశం ఆత్మ గురించి శాస్త్రాలు చెప్తున్నా, గురువులు చెప్తున్నా వింటున్నాడు, కానీ దాన్ని వింతగా చూస్తున్నాడు. ఏమి వింతగా? ఉన్నదున్నట్టు చూడలే. ఉన్నదున్నట్టు చూడకుండా వీడి యొక్క మోహాన్ని బట్టి ఇంకో రూపంలో చూస్తున్నాడు. అంటే ఆత్మ నిజంగా చైతన్య స్వరూపుడుగా ఉన్నా వీడు ఆత్మను ప్రకాశ స్వరూపుగా జడంగా చూస్తున్నాడు. ఇంకో విగ్రహంలో రాయను మూడు అది ఎటువంటిది? ఆనందఘనం, సత్తు చిత్తు ఆనందం. ఆనందఘనం దాని లక్షణం. కానీ వీడు దుఃఖిస్తున్నట్టు చూస్తున్నాడు. ఏం చెప్పాము? చూడడం. ఇదే చూడడం, తప్పుగా చూడడం. కాబట్టి ఇది ఆశ్చర్యం. స్వయం ప్రకాశంగా ఉంటే వాడిని చూడలేకపోతే ఆశ్చర్యం కదా, జనంగా చూడడం. మరి ఆనందఘనుడు అయితే వాటిలో దుఃఖం అది కపిల ఆశ్చర్యం కదా, అట్లా చూడడం. ఆయనేమో ఆనందఘనుడు, మనలో ఉన్నాడు. కానీ ఈ శరీరం అనేది చూస్తున్నాం, దుఃఖంతో ఉంటుందిగా చూస్తున్నాం. ఇదయ్యా. ఇక ఆత్మ నిర్వికారం. వికారం అంటే మార్పు. ఎలా? పాలు తోడు పెట్టావు, సేవ చేసావు, మజ్జిగ తొలిగయింది, దాని చిలికా వచ్చింది, దాన్ని కోడ వేస్తే నెయ్యి అయింది. ఇది వికారం. ఇట్లా మారేది కాదు. ఈ ఆత్మ ఈ విధంగా ఏ విధమైన వికారాలు మారేది కాదు. నిత్యుడు అయినా దీన్ని వికారం చెందేదానిగా, ఇట్లా మార్పు చెందేదానిగా, నిత్యుడైనా అనిత్యుడిగా, బ్రహ్మ కంటే వేరుగా కన్నా ఇది వేరు, బ్రహ్మ వేరు, ఇది వేరుగా, ఈ విధంగా మనస్సులో కల్పితమైనటువంటి రకరకాలుగా ఇదిగో శివుడు, ఇదో కృష్ణుడు, ఇదో రాముడు, ఈయన దేవుడు, ఆయన దేవుడు, ఈయనగాడు అంటూ దీన్ని ఆశ్చర్యంగా చూస్తున్నారు. వాళ్ళ యొక్క నానావిధ ప్రతి దాని విషయంగా ఆత్మను చూస్తున్నారు, కానీ అసలు దాన్ని ఎవరు చూడాలి. కాబట్టి ఇదే ఆశ్చర్యం. ఇంకోటినాడే యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా. ఆ ఉపనిషత్తు చెప్తుంది, అన్ని శబ్దాలకు అందరూ వాడు పరమాత్మ ఆత్మ. వాడి గురించి వీడు ఇట్టాటోడు అట్టాటోడు ఇట్టాటోడు చెప్తున్నారు. శబ్దానికి అందేదాన్ని ఆ చెప్పడమే ఆశ్చర్యంగా చెప్పడం. శుద్ధమైనటువంటి బుద్ధమైన ఆత్మ అవాచ్యుడు, నోటితో చెప్పడానికి వీల్లేనట్టు వాడు. అటువంటి వాడిని ఇవో ఇట్టాటోడు అట్టాటోడు అని చెప్తారట. ఆయన శుద్ధము, బుద్ధము, అజము, అవి ఇది మనం చెప్పుకోవడమేగా. కాబట్టి అది ఎలా ఉందంటే ఇది ఆశ్చర్యం. శ్రవణాయాపి బహుబల్యభ్యో శృణ్వంతోపి బహవో న విద్యో పరిషత్ వాక్యం. అనేకంగా విన్నా కఠోపనిషత్తులో చెప్పారు. అనేక ఆత్మ శ్రవణం చేస్తున్నారట, కానీ తెలుసుకోలేకపోతున్నారు. కాబట్టి ఆశ్చర్యవతు శృణోతి, వింటున్నాడు, వేదన దైవ ఖర్చులు, కానీ తెలుసుకోలేకపోతున్నారు. దీనిది అటువంటిది. అందువల్ల ఎవరైనా పండితులు ఏడుస్తున్నారంటే ఆత్మ జ్ఞానం పరిపూర్ణంగా ఉన్నదన్నట్టు లేదన్నా ఏడుస్తున్నారయ్యా. అజ్ఞానం వల్ల ఏడుస్తున్నారు వాళ్ళు కూడా. అదే ఆశ్చర్యం. దేహీ నిత్యమవధ్యోయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితుమర్హసి. అంటే నాకు వెనక స్థితప్రజ్ఞుడి ఘట్టాలు ఉన్నాయి కాబట్టి దీన్ని నేను అసలు వదిలిపెట్టకుండా తీసుకెళ్ళిపోతున్నాను. భారత భా అంటే ప్రకాశం, దాంట్లో రచించేవాడు, ప్రకాశంలో మెలిగేవాడు, అంధకారంలో మెలిగేవాడు కాదు. అటువంటి నీవు అన్ని దేహాల్లో ఆత్మ ఉన్నాడు. ఎలా ఉన్నాడు? నిత్యం, ఎప్పుడు ఉన్నాడు. అంతేకాదు అవధ్య, చంపడానికి వీళ్ళని వాడు. అందువల్ల అన్ని జీవుల గురించి ఏడవని అన్ని ప్రాణ శరీరాలు రాలినా కూలినా దాంట్లో ఏదైతే ఉందో ఆత్మ, దానికి నాశనం లేదు, దానికి మార్పు లేదు. శరీరాల్లో ఉండేది శరీరం పోయినా మార్పు లేదు. బల్బు పగిలిపోయింది, బల్బులో ఉండే కరెంట్కి ఏమైనా నాశనం వచ్చిందా? ఫ్యాన్ ఊడి పడిపోయింది, అక్కడ ఉండే కరెంట్కి ఏమైనా నాశనం వచ్చిందా? ఇది కాస్త చెడిపోయింది, ఇక్కడ ఉంటే కరెంట్కి ఏమైనా నాశనం అయిపోయి చెడిపోయిందా? ఆ విధంగానే ఈ లోపల ఉండేటువంటి ఆత్మకు నాశనం లేదు. శరీరాలు ఉండినా ఊడినా ఆత్మ మాత్రం సాగు. ఈ పరమాత్మాన్ని తెలుసుకో, దుఃఖాన్ని మాను. సమస్త ప్రాణుల యొక్క శరీరాలు చంపబడుతున్నా
లోపల లింగ శరీరానికి ఉపాధి ఆత్మ. అది చంపబడదు. లోపల ఉండే లింగ శరీరానికి ఉపాధి అయిన ఆత్మ చంపబడదు. అందుచేత భీష్మాది రూపాల్లో ఉన్న శరీరాలు అవి లోపల వాళ్ళలో లింగ శరీరం ఉండే ఆత్మ అది చావదయ్యా. కాబట్టి నువ్వు ఏడవలసిన అవసరం లేదు. ఈ విధంగా ఆత్మస్వరూపాన్ని చెప్పి ఇప్పుడు యుద్ధం అనేది స్వధర్మ, నా ధర్మం. ఆ స్వధర్మం హింస ఎక్కువగా ఉండే దానివల్ల నాకు వద్దు, ఆ యుద్ధం చేయను, అధర్మము అని కూడా చెప్పారు. నేను భిక్ష పెట్టుకుంటాను, ఈ యుద్ధం మాత్రం చేయను. ఈ భ్రమ నిర్మించడానికి స్వధర్మం శాసకుడికి పరిపాలకుడికి శిష్ట రక్షణ దుష్ట శిక్షణ అనేటువంటిది ఆయన ధర్మం, ఆయన డ్యూటీ, కర్తవ్యం. అదే అధర్మం కాదు అంటూ ఇప్పుడు ప్రారంభిస్తాడు 8 శ్లోకాల ద్వారా. దీన్ని ధర్మాష్టకం అంటారు. ఒక ప్రకరణం శరణాగతి, రెండో ప్రకటిస్తాడు 8 శ్లోకాల ద్వారా. ధర్మాష్టకం అంటారు. ఒక ప్రకరణం శరణాగతి, రెండో ప్రకరణం జ్ఞానం, మూడో ప్రకరణం ధర్మాష్టకం. ఈ దీంట్లో స్వధర్మాన్ని గురించి చెప్తున్నాడు. చూడు, స్వధర్మమపి చావేక్ష న వికంపితుమర్హసి ధర్మాద్యుద్ధాత్ శ్రేయోన్యత్ క్షత్రియస్య న విద్యతే. నువ్వెవరయ్యా? క్షత్రుడు. అంతేకాదు, నువ్వెవరు? రాజు, పరిపాలకుడివి, శాసకుడివి. నీ ధర్మం ఏంటి? యుద్ధం. అంటే యుద్ధం అంటే ఏమిటి? తప్పు చేసిన వాడిని దండించి ప్రపంచంలో తప్పులు జరగకుండా మంచివాడిని ఆదుకోవడం ఇది. కాబట్టి ఇటువంటి వాడికి ఈ క్షత్రియాల ధర్మం యుద్ధం. ఆ యుద్ధాన్ని తగ్గడం నీకేమైనా యోగ్యతగా ఉందా? చూడు, క్షత్రియ విద్యతే. శ్రేయస్సుందే ధర్మయుద్ధం కంటే పరిపాలకుడికి శ్రేయస్సాన్ని ఇచ్చేది, మోక్షాన్ని ఇచ్చేది ఇంకొకటి లేదు. అడ్మినిస్ట్రేటర్కు ధర్మయుద్ధం అంటే తప్పు చేసిన వాడిని దండించడం, అది ధర్మం డ్యూటీ. దానికి మించింది నీకు స్వర్గాల పుణ్యాలు ఇచ్చేది లేదు. క్షత్రియ దాంట్లో పుట్టావు, ఆయన రాజు అయినావు. అందువల్ల క్షత్రియులా పుట్టి రాజు పరిపాలకుడైన నీకు నీ స్వధర్మం యుద్ధం చేసి దృష్టిని సృష్టించు. దానికి నువ్వు ఏడ్చడం అనేది పనికిరాదు. అర్జున, నువ్వు క్షత్రుడు కదా, నీకు రక్తం ఎవరిదయ్యా? నీ తాత ఎవరు? నీ తండ్రి ఎవరు? నీ మామ ఎవరు? పరిపాలకుడు అడ్మినిస్ట్రేటివ్ రక్తం నీలో పుడుకుతా ఉంది. నువ్వు ఎటువంటివి? మహాపరాక్రమకుడు. ఇది ధర్మయుద్ధమో క్షత్రియుడి ధర్మం. అట్టి ధర్మయుద్ధాన్ని నువ్వే కోరుకొని మమ్మల్ందరూ పిలిచి వీడు దుర్మార్గుడు తెలుస్తున్నాను అంశాలని పిలిచి ఇక్కడికి వచ్చిన తర్వాత నా కాళ్ళు వణుకుతున్నాయి, నా గుండె గడపడుతుంది, నాలుగు ఎండిపోతుంది, నేను చక్కెర పెడతాను, నేను చాలా ఎంతో చేయను అంటారే. ఈ చిరిక ప్రసంగాలు, ఈ ప్రసంగాలు పేరు మాట్లాడే మాటలు, వీటంతా వదిలేయి. ఈ దీనావస్థ క్షత్రియుడైన నీకు తగదయ్యా. ఇది నీ జాతికే కళంకం, నీ జీవితానికి మాయను మర్చయి. నువ్వు ఇలానే వదిలేస్తే ధర్మాన్ని, దేశాన్ని కాపాడి దుర్మార్గులు సృష్టించి ధర్మాన్ని కాపాడాలి, భూభారాన్ని తొలగించాలి.